కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కావాలనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేరు మార్చిందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ జడ్జి కంది శ్రీనివాసరెడ్డి విమర్శించారు. సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి ఆయన బోరజ్ మండలం రాంపూర్ గ్రామ పంచాయతీని సందర్శించారు. జీరాంజీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని రాంపూర్ సర్పంచ్ బత్తుల వెంకటమ్మ శ్రీనివాస్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ పాలక వర్గం తీర్మానం చేసి తీర్మాన కాపీని కంది శ్రీనివాసరెడ్డికి అందించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ గిమ్మ సంతోష్రావు, జనద్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, సర్పంచులు రావత్ అచ్యుత్, బాధా రవీందర్, బాయర్ అరవింద్, ఉప సర్పంచ్ విష్ణువర్ధన్, టెంపుల్ కమిటీ చైర్మన్ అడ్డి రుకేష్ రెడ్డి, మునిగేల విఠల్, రాజారెడ్డి, అల్లూరి బొమ్మారెడ్డి, ముడుపు ప్రశాంత్ రెడ్డి, మామిడి మల్లారెడ్డి, నిమ్మకాయల ప్రభాకర్ రెడ్డి, నిమ్మల ప్రభాకర్ రెడ్డి, నిమ్మగల ప్రభాకర్, శంకర్ ప్రకాష్, నర్రా విఠల్, వాస్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. పర్మనెంట్ తీసుకోండి సర్పంచ్ సార్లు కలిసింది వెనకాల గారు ఇది మీ సంత కలిసింది వెనకాల గారు గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం. పని దినాలు ఉపాధి హామీ కూలీలకు బ్రహ్మాండంగా పని కల్పించి వాళ్ళ ఇంట్లో 4 ముద్దల తిండి తినాలని, గరీబోళ్ళు 4 ముద్దలు తినాలని, వాళ్ళ ఇంట్లో ఉపాసం ఉండవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చట్టాన్ని తీసుకొస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 3 సార్లు గెలిపించినందుకు మనకిచ్చినటువంటి గిఫ్ట్ ఉపాధి హామీ పథకాన్ని తూట్లు ముక్కలు కింద గొడ్డలు పెట్టి నరికేస్తున్నది. మీరు ఒక్కసారి మీరే గ్రామ పంచాయతీలో ఒక చర్చ పెట్టుకోండి. పని దినాలు మీరు కోరుకున్నప్పుడుగా, గ్రామ పంచాయతీ కోరుకున్నప్పుడుగా ఇవ్వకుండా ఈ ఉపాధి హామీ చట్టాన్ని గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నుంచి తీసేసి నిర్వీర్యం చేయడానికి, బలహీనపరచడానికి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధుల్ని పక్కదారి పట్టించడానికి, కేంద్ర ప్రభుత్వం నిధులు ఎగ్గొట్టడానికి, రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం పెట్టడానికి, మనం కట్టే పన్నుల్ని కూడా, ట్యాక్సుల్ని కూడా ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఈ ఉపాధి హామీ చట్టాన్ని, రైతు కూలీల కోసం ఈ ఉపాధి హామీ చట్టాన్ని తూట్లు పొడుస్తున్నది. ఈరోజు న్యూ రాంపూర్ గ్రామ పంచాయతీలో, ఒక రాంపూర్ టీ గ్రామ పంచాయతీలో ఒక బ్రహ్మాండమైనటువంటి తీర్మానం చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని ఇలాగే ఉంచాలని, గరీబోళ్లకు, పేదోళ్లకు ఇలాగే పని కల్పించాలని, పని దినాల సంఖ్య పెంచాలని, పేదోని నోట్లో ముద్ద లాక్కోవద్దని, నోటి కాడ కూడుని లాక్కోవద్దని ఈరోజు గ్రామ పంచాయతీలో తీర్మానం చేశారు. నేను సర్పంచ్ గారు శ్రీమతి బత్తుల వెంకటమ్మ గారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. ఇంత మంచి తీర్మానం చేసి పేదోళ్ళ పాలిట గొంతుగా మారిండ్రు. గరీబోళ్ళ ఆశీర్వాదం పెద్దది. గరీబోళ్ళు కొంచెం లేట్ ఆశీర్వాదం పెట్టచ్చు, కానీ ఒక్కసారి ఆశీర్వాదం పెడితే వాళ్ళ ఆశీర్వాదం 20